ఈ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూర్తిగా అటు మాజీ ఎమ్మెల్యే వైపు కాకుండా ఇటు మీ వైపు కాకుండా తటస్థంగా ఉండిపోయారు. ఆయన మాజీ ఎమ్మెల్యే ఇటువైపు టర్న్ తీసుకుంటే మిగతా నాయకులు కూడా మీ వైపు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని బయట వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని మీరు ఏమైనా గమనించారా? ఆ శ్రేణులకు సంబంధించో లేదంటే తటస్థంగా ఉన్న నాయకుల్ని మళ్ళీ మీ పార్టీ వైపు యాక్టివ్ చేయడానికి మీ కార్యాచరణ ఏం చేశారు? అంటే ఒకటి ఆయన కూడా చెప్పుకోదగ్గ ఒక నాయకుడు, పార్టీ విడిచిపెట్టి బయటకు వెళ్ళాడు. ఆయన కూడా ఎక్కువ మంది వెళ్ళినట్టుగా మేమేం అనుకోవట్లేదు. 4-5 కొంతమంది ఒక నాయకుడు కూడా ఆయన ఆధారపడినటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిన వాడు వాస్తవం. ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కువ శాతం మంది పార్టీలోనే ఉన్నారు. మీరు అన్నట్లుగా తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు తటస్థంగా అంటే గతంలో బాగా యాక్టివ్గా పనిచేసి ఇప్పుడు కొంచెం ఇన్యాక్టివ్గా ఉంటారు. రెండు కారణాలు. ఒకటి, పార్టీ అధికారంలో లేదు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా కలుగుతాయేమో అనే భావనలో కొంతమంది ఉంటారు. కొంతమంది మీరు చెప్పినట్టుగా ఏంటంటే మళ్ళీ వెళ్ళిపోయిన నాయకుడికి ఏమైనా వెనక్కి వస్తే మళ్ళీ ఆయనతో ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమో అని కూడా ఆలోచించుకోవచ్చు అండి. వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకుంటుంటే అప్పటికన్నా మొదటి సంవత్సరం మీద ఎలక్షన్ అయిన తర్వాత ఇది 2వ సంవత్సరంలో ఉన్నాం. ఈ అప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ కొంచెం బాగా ఎదురు రావడం జరుగుతుంది కార్యకర్తలందరూ కూడాను. అలాగే మంచిగా ముందుకెళ్ళి ఇన్ఛార్జిగా మిమ్మల్ని ప్రకటించి ఎన్ని నెలలు అవుతుంది? 10 నెలలు 11 నెలలు ఉన్నాం. 10 నెలలు అంటే ప్రతిపక్ష పాత్ర మీది. ఇన్ఛార్జిలో ప్రతిపక్ష పాత్ర. మీరు ప్రభుత్వం మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద ఏం కార్యక్రమాలు చేశారు? ప్రభుత్వ వైఫల్యాల మీద కొంతవరకు మేము ఏం కార్యక్రమాలు చేయలేదు. కానీ ముందు మేము పార్టీ పటిష్టత మీద, పార్టీ నిర్మాణం మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ గ్రామ స్థాయి నుంచి ప్రతి గ్రామాల్లో పార్టీ ఆదేశాల మేరకు అనుబంధ సంస్థల కమిటీలు ఏర్పాటు చేసుకోవటం, ఓ నిర్మాణ దశలో ప్రస్తుతం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పార్టీ నిర్మాణ. ఎందుకని? పార్టీ నిర్మాణదే బలపరుచుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నాం ఇప్పుడు. అంటే పూర్తి స్థాయిలో దెబ్బ పడింది అంటారా ఇక్కడ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి? ఇంకొక 1-2 నెలల్లో పూర్తి స్థాయి నిర్మాణం పూర్తవుతుందండి. అంటే ఆల్రెడీ దెబ్బ పడింది, దాన్ని మళ్ళీ పూడ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. అంతే అంతే. మీరు వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మార్పు ఏంటి పార్టీలో? పార్టీలో గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా గ్రామ కమిటీలు, మున్సిపల్ లేకపోతే వార్డు కమిటీలు. ఇదేం కొత్త పార్టీ కాదు కదా, ఇవన్నీ గతంలో కూడా ఉన్నాయి కదా, బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, ఇవన్నీ. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అందరూ చెల్లా చెదరు అయిపోయారు. అంటే గతంలో చిన్న పొరపాటు జరిగిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ పార్టీ ఎందుకు ఓడిపోయిందంటే ఓడిపోవట కారణాలు రకరకాల కారణాలు ఎంతమంది చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు దేనికి ఒప్పుకోలేదు. ఒకే ఒక కారణం, రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధి నేను కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. నాకున్న 5 సంవత్సరాల సమయంలో 2 సంవత్సరాలు కరోనా జరిగింది. కరోనా తదుపరి 3 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ కార్యకర్తల మీద దృష్టి నేను కేంద్రీకరించలేకపోయాను. వాలంటరీ వ్యవస్థ మీద వాలంటీర్లను ఏర్పాటు చేయడం, ఆ వాలంటీర్లు విధానం మీద నడిచాం. దానిలో కొంత కార్యకర్తల విషయంలో కొంచెం నెగ్లిజెన్సీ చేసిన వాస్తవమే. అది నా సెకండ్లో ఖచ్చితంగా కార్యకర్తలందరి మీద దృష్టి పెట్టి, అంటే అధికారంలో ఉన్నప్పుడేమో కార్యకర్తలు కావచ్చు, నాయకుల్ని ఆయన పట్టించుకోలేదు. నాయకుల దగ్గరికి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి కలవడం చాలా కష్టంగా ఉండేది. ఇవాళ అధికారం కోల్పోయింది కాబట్టి మళ్ళీ కార్యకర్తలు ఇవాళ మీరు ఎవరు వెళ్ళినా సరే కలుస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా అలా ఏమైనా చేస్తున్నారు, లేదంటే తన తప్పు తెలుసుకొని మారిపోయారంటారా? అంతే. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఒక్కసారి నోటంలో మాట వచ్చిందంటే ఆ మాటకి కట్టుబడి ఎంత కష్టమైనా ఆ మాట కట్టుబడి ఉన్న వ్యక్తి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రం మొత్తం మీద ఏదైనా మాట ఇస్తే ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని నేను కార్యకర్తల విషయంలో కొంచెం జోక్యం జరిగిందన్నమాట ఆయనే చెప్తూ ఖచ్చితంగా అదే ఉద్దేశంలోనే ఇవాళ ప్రతి గ్రామంలో కూడా గ్రామ స్థాయిలో అనుబంధ సంస్థలన్నీ బలోపేతం చేసుకోవడం, ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక ఇన్సూరెన్స్ చేయించాలనేటువంటి ఆలోచనలకు రావడం ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది కాబట్టి వెంకటరాయుడు గారికి పదవి ఇచ్చారు, ఇన్ఛార్జిగా కూర్చోబెట్టారు. రేపొద్దున ఎలక్షన్స్లో కూడా మీరే పోటీ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తారు. అంటే బేసిక్ ఇన్ఛార్జ్ అనే వాళ్ళు ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేస్తారు సాధారణంగా. ఆ ఎమ్మెల్యే ఓడిపోయినా సరే
అదే ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా కొనసాగుతూ ఉంటారు ఎక్కడ చూసినా. మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే అంటే ఆయన దగ్గర నుంచి మీరు మాట తీసుకొని రాలేదా? నేనేం మాట తీసుకోలేదు. నేను వాలంటరీగా ఆయన మాట ఇవ్వడమే నేనే చెప్పాను. ఖచ్చితంగా 2029 వరకు పార్టీని పటిష్టంగా మీ సూచనల మేరకు మీ ఆదేశాలు ఎలాగుంటే దానికి మీ ఆదేశాలకు అనుగుణంగా పార్టీని మేము నడిపిస్తాం. మీరు ఆ తదుపరి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి